అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీలు కూడా పార్లమెంటు ఎన్నికల కసరత్తును ప్రారంభించాయి. లోక్సభలో కూడా సత్తా చాటాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకే అభ్యర్థులను ఎంపికను సీక్రెట్ గా ఉంచుతోంది. ఇక బీఆర్ఎస్ మాత్రం ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ కూడా వీలైనంత ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లను తెచ్చుకున్న బీజేపీ ఈసారి కూడా అదే స్ట్రాటజీ ప్రకారం గెలవాలని చూస్తోంది. ఈ మూడు పార్టీలు కూడా కీలక పార్లమెంట్ స్థానాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. రాష్ట్రంలోనే కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి ఒకటి. ఈ సెగ్మెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తనపై విజయం సాధించడంతో లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే రానున్న లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరచడం, వ్యవసాయ సౌకర్యాలు, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తుంది. 30 లక్షల కంటే ఎక్కువ జనాభాతో 2024 లోక్సభ ఎన్నికలలో కీలక పాత్ర పోషించే 25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మల్కాజ్గిరి అన్ని లోక్సభ స్థానాలలో అత్యధిక ఓటరు గణనతో బీజేపీ పోటీని చూస్తోంది. విద్యావేత్త మల్కా కొమరయ్య స్థానిక గుర్తింపు మద్దతుపై ఆధారపడిన కాంగ్రెస్ కు చెందిన సీటుపై దృష్టి సారించారు. పోటీలో ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ మల్కాజ్గిరి లోక్సభ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బండ్ల గణేష్ కాంగ్రెస్ విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసించారు. మల్కాజ్గిరి టికెట్ ను ఆశిస్తూ కాంగ్రెస్ లోకి చేరారు స్టార్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎంపీగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకుంటున్న బీఆర్ఎస్ ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతోంది. సర్వే తర్వాత అభ్యర్థిని ఫిక్స్ చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇందులో నుంచి ఒకరికి మాత్రం మల్కాజ్గిరి టికెట్ దక్కే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మల్కాజ్గిరిలో ఈసారి త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు. మరి ఈసారి మల్కాజ్గిరి స్థానం ఏ పార్టీ గెలుస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.